Hello everyone, welcome to YT's Competitive World. In today's video, we are going to start an important topic related to Andhra Pradesh High Court exams, that is art and culture. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి 4 టాపిక్స్ అయితే ఉన్నాయండి. సబ్ టాపిక్స్ వచ్చేసి డాన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఫెస్టివల్స్ అండ్ ఫైర్స్, టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్. ఈ 4 టాపిక్స్ని కవర్ చేస్తేనే మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది టాపిక్ అనేది ఫిల్ అవుతుంది. సో ఈ రోజు మనం వీడియోలో డాన్స్, క్లాసికల్ అండ్ ఫోక్ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే ఎంసీక్యూస్ అయితే రూపొందించడం జరిగింది. ఇంకా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే రాబోతున్నాయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to press the bell icon so that you never miss any updates. Without any delay, let's get into the video. In Kathak, which of the following is used to mark the rhythm? కథక్లో లయను గుర్తించడానికి కింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? And the answer is option A, తబలా అండ్ పఖావాజ్. కథక్లో లయను గుర్తించడానికి తబలా మరియు పఖావాజ్ను ఉపయోగిస్తారు. Next question. Which dance from Gujarat is performed with sticks during Navaratri? నవరాత్రుల సమయంలో కర్రలతో ప్రదర్శించే గుజరాత్ నృత్యం ఏది? And the answer is option B, దాండియా రాస్. నవరాత్రుల సమయంలో కర్రలతో ప్రదర్శించే గుజరాత్ నృత్యం దాండియా రాస్. Which of the following is a traditional dance of Kerala? కింది వాటిలో కేరళ సాంప్రదాయ నృత్యం ఏది? And the answer is option A, తెయ్యం. కేరళ సంప్రదాయ నృత్యం తెయ్యం. Which of the following dances is typically performed during weddings in Kerala? కేరళలో పెళ్లిళ్లలో సాధారణంగా ప్రదర్శించే నృత్యం కింది వాటిలో ఏది? And the answer is option A, ఒప్పన. కేరళలో పెళ్లిళ్లలో సాధారణంగా ప్రదర్శించే నృత్యం ఒప్పన. Which of the following is a dance from Chhattisgarh? కింది వాటిలో ఛత్తీస్గఢ్కు చెందిన నృత్యం ఏది? And the answer is option A, పంతి. The Matki dance is performed by women from which community in Madhya Pradesh? మధ్యప్రదేశ్లో మట్కీ నృత్యం ఏ వర్గానికి చెందిన మహిళలు చేస్తారు? And the answer is option D, మాల్వీ. ఆంధ్రప్రదేశ్లో మట్కీ నృత్యం మాల్వీ వర్గానికి చెందిన మహిళలు చేస్తారు. Which of the following dances is known for its intricate footwork and use of gungroos? కింది నృత్యాలలో ఏది దాని క్లిష్టమైన పాద విన్యాసాలకు మరియు గజ్జల వాడకానికి ప్రసిద్ధి చెందింది? And the answer is option A, కథక్. కథక్ నృత్యం క్లిష్టమైన పాద విన్యాసాలకు మరియు గజ్జల వాడకానికి ప్రసిద్ధి చెందింది. Which folk dance of Maharashtra is known for its energetic movements and religious significance? మహారాష్ట్రలోని ఏ జానపద నృత్యం దాని ఉత్సాహభరితమైన కదలికలు మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది? And the answer is option A, భంగారి గజ. మహారాష్ట్రలోని భంగారి గజ జానపద నృత్యం దాని ఉత్సాహభరితమైన కదలికలు మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. గర్బా is a famous folk dance of which Indian state? గర్బా ఏ భారత రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం? And the answer is option A, గుజరాత్. గర్బా అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం. మోహినియాటం is a classical dance form of which Indian state? మోహినియాటం ఏ భారత రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం? And the answer is option A, కేరళ. మోహినియాటం కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం. Which of the following is a classical dance form of Andhra Pradesh?
కింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రీయ నృత్య రూపం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కూచిపూడి. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రీయ నృత్య రూపం. Satriya is a classical dance form that originated in which Indian state? సత్రియ అనేది ఏ భారత రాష్ట్రంలో ఉద్భవించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అస్సాం. సత్రియ అనేది అస్సాం రాష్ట్రంలో ఉద్భవించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం. Which of the following dance is not recognized as a classical dance by సంగీత్ నాటక్ అకాడమీ? కింది నృత్యాలలో ఏది సంగీత నాటక్ అకాడమీచే శాస్త్రీయ నృత్యంగా గుర్తించబడలేదు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యక్షగానం. యక్షగానం సంగీత నాటక్ అకాడమీచే శాస్త్రీయ నృత్యంగా గుర్తించబడలేదు. ఘూమర్ ఈజ్ a traditional folk dance of which state? ఘూమర్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజస్థాన్. ఘూమర్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం. బిహు ఈజ్ a popular folk dance of which state? బిహు ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అస్సాం. బిహు అనేది అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం. Which classical dance form is known for its graceful movements and elaborate facial expressions? ఏ శాస్త్రీయ నృత్య రూపం దాని సుందరమైన కదలికలు మరియు విస్తృతమైన ముఖ కవళికలకు ప్రసిద్ధి చెందింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒడిస్సీ. లావణి ఈజ్ a folk dance associated with which state? లావణి అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. లావణి అనేది మహారాష్ట్రకి చెందిన జానపద నృత్యం. రూఫ్ ఈజ్ a traditional folk dance of which region? రూఫ్ అనేది ఏ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. రూఫ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం. యక్షగాన ఈజ్ a traditional theatre form of which state? యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నాటక రూపం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కర్ణాటక. యక్షగాన కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నాటక రూపం. Which folk dance is performed by the Bhil tribe of Rajasthan? రాజస్థాన్లోని బిల్ తెగవారు ప్రదర్శించే జానపద నృత్యం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఘూమర్. రాజస్థాన్లోని బిల్ తెగవారు ప్రదర్శించే జానపద నృత్యం ఘూమర్. ది చౌ డాన్స్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? చౌ నృత్యం క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఝార్ఖండ్. చౌ నృత్యం వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఝార్ఖండ్ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది. దాండియా రాస్ ఈజ్ a folk dance associated with which festival? దాండియా రాస్ అనేది ఏ పండుగకు సంబంధించిన జానపద నృత్యం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నవరాత్రి. దాండియా రాస్ అనేది నవరాత్రి పండుగకు సంబంధించిన జానపద నృత్యం. కథక్ ఈజ్ a classical dance form that originated in which part of India? కథక్ అనేది భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉద్భవించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం. కథక్ అనేది భారతదేశంలోని నార్త్ ఇండియా ప్రాంతంలో ఉద్భవించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం. Which of the following classical dances involves storytelling through dance and music? కింది శాస్త్రీయ నృత్యాలలో ఏది నృత్యం మరియు
సంగీతం ద్వారా కథను చెప్పబడుతుంది? And the answer is option D, all of the above. కథకళి, మోహినియాటం, కూచిపూడి. కథకళి, మోహినియాటం, కూచిపూడి నృత్యం మరియు సంగీతం ద్వారా కథను చెప్పబడుతుంది. భాంగ్రా is a lively folk dance from which state? భాంగ్రా అనేది ఏ రాష్ట్రానికి చెందిన ఉత్సాహభరితమైన జానపద నృత్యం? And the answer is option A, Punjab. Bhangra is a lively folk dance from Punjab state. Kalbelia is a folk dance performed by which community in Rajasthan? Kalbelia అనేది రాజస్థాన్లోని ఏ వర్గం వారు ప్రదర్శించే జానపద నృత్యం? And the answer is option A, snake charmers, పాముల వాళ్ళు. కాల్బేలియా అనేది రాజస్థాన్లోని పాముల వర్గం వారు ప్రదర్శించే జానపద నృత్యం. థాంగ్ టా is a martial art form associated with which state? థాంగ్ టా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన యుద్ధ కళారూపం? And the answer is option A, మణిపూర్. థాంగ్ టా అనేది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన యుద్ధ కళారూపం. Which dance form is known for its use of masks? ముసుగుల వాడకానికి ఏ నృత్య రూపం ప్రసిద్ధి చెందింది? And the answer is option C, both A and B, చౌ అండ్ కథకళి. ముసుగుల వాడకానికి చౌ మరియు కథకళి నృత్య రూపం ప్రసిద్ధి చెందింది. నాటంకి is a folk theatre form of which state? నాటంకి ఏ రాష్ట్రానికి చెందిన జానపద నాటక రూపం? And the answer is option A, ఉత్తరప్రదేశ్. నాటంకి అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద నాటక రూపం.